పాడినా నువ్వు పాడినా ముందు పాడినా నాయన పాడినా మీరు పాడి పాడి జనాలందరూ ఆ నుంచి వస్తున్నారు. అనుమానాస్పదమైనటువంటి మరణం పొందినందువల్ల ఇటు నిలబడండి, ఇటు ఆపోజిట్ కి నిలబడండి. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. మరి ప్రత్యేక సమయంలో శాంతి ర్యాలీలో ఈ విధంగా నర్సరావుపేట పరిసర ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ శాంతి ర్యాలీని జరిగించడానికి ఎంతగానో మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ప్రియులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు వారి యొక్క మరణం మా అందరికి ఎంతో విషాదాన్ని కలుగు చేస్తుంది. వారు ఎంతో క్రైస్తవ లోకముకి ఎంతో దేవుని సేవ చేసిన దైవజనులు. వారిని అకాలముగా ఈ విధంగా వారిని చంపివేయటం మేము ఎంతగానో చింతిస్తున్నాము, బాధపడుతున్నాం. వారి మరణం తీరనిది ఎంతో లోటుగా క్రైస్తవ లోకానికి కనబడుతుంది. కనుక వారిని ఎవరైతే ఈ విధంగా హత్య చేశారో వారిని దేవుడే క్షమించాలని, వారికి కఠిన శిక్ష దేవుడు కలుగు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా శాంతి ర్యాలీలో క్రైస్తవుల ఐక్యతతో వారి కొరకు మేము ఈ విధంగా చేసిన ఈ శాంతి ర్యాలీని దేవుడు జయప్రదంగా జరిగించినందుకు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శాంతి ర్యాలీని వారి కుటుంబానికి శాంతిని కలగాలని, న్యాయం కలగాలని ప్రభు పేట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. వారులారా, తన ప్రభు అయిన యేసు నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేయచ్చు. ప్రత్యేకంగా ఈ సమయంలో డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎంతో విషాదకరమైనటువంటిది. వారు మంచి వేదాంతి, మంచి వాగ్దాటి, అయితే క్రైస్తవ సమాజాన్ని సేవలోనూ అలాగనే ఆత్మీయంగా ఎంతగానో పెంచి పోషించినటువంటి వారు. అయితే వారి యొక్క మరణము అనేటువంటిది క్రైస్తవ సమాజానికి ఒక తీరని లోటు. కావున ఆ మరణం యొక్క అనుమానాలు అనేక రీతిగా ఉంటుండగా ఈ దినమున ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కనుక కుటుంబ సభ్యులైనటువంటి వారికి తప్పకుండా వారికి న్యాయం జరగాలి. అలాగనే క్రైస్తవులైనటువంటి వారు ప్రేమ, శాంతి, క్షమాపణ కోరుకునేటువంటి వారు ప్రారంభం నుండి. అయితే క్రైస్తవ సేవకులు చనిపోవచ్చు కానీ ఎప్పటికీ కూడా సేవ చనిపోదు. కనుక సేవ అనేటువంటిది అలాగనే చిరస్థాయిగా ఉంటుంది. అది బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మేబీ ద వరల్డ్ కెన్ బరీ ద మిషనరీస్ బట్ కెనాట్ బరీ ద మిషన్. కనుక మిషన్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కోల్పోయినటువంటి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపం, నివాళులను కూడా తెలియజేస్తూ యూపీఎఫ్ఎన్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కనుక గౌరవ కలెక్టర్ వారు, ప్రభుత్వం వారు కూడా తగిన న్యాయం ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి కూడా జరిగించాలని కూడా
కోరుకుంటూ మిలియన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా, సంఘ నాయకులు పెద్దల పక్షంగా కూడా మీ ప్రగాఢమైనటువంటి సానుభూతి పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు, క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదిస్తున్నాగాక. క్రైస్తవ విశ్వాసులకు, దైవ సేవకులకు, అలాగే ఈ ర్యాలీలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్న కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం. మొదటిది, మా గౌరవనీయులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణమును గూర్చిన వార్త మమ్మల్ని అందరినీ కదిలించి వేస్తుంది కనుక అది ఏమై ఉన్నదో, అది హత్య, యాక్సిడెంటా, సాధారణమైన మరణమా అనేది స్పష్టముగా మాకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాం. రెండవ విషయం, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి క్రైస్తవుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి. మేము న్యాయం కోరేవారమే, అలాగే మీ పరిపాలన సక్రమంగా జరగాలని ప్రతినిత్యము ప్రార్థన చేసేవారం. దయచేసి మా కంట నీరు పెట్టించొద్దు, ఇది మీకు శాపం అవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము క్రైస్తవులముగా ఎల్లప్పుడూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాం, సమాజానికి సేవలు చేస్తూ ఉన్నాం. మా సేవలను గుర్తించి, మా మంచితనాన్ని గుర్తించి మాకెన్నడూ కూడా కీడు చేయకుండా మేలు చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ రోజు సార్వత్రిక సంఘాల ఆల్ డినామినేషన్స్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు కనుక వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. నర్సరావుపేట క్రైస్తవ సమాజ పక్షాన ఈ ర్యాలీలో పాల్పొందిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దైవజనులు, క్రైస్తవ సమాజానికి చక్కటి దేవుని వాక్యం వలన అనేక విషయాలు బోధిస్తూ వస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు, వారి మరణం మరి అనుమానాస్పదంగా ఉంది. సందేహాలు చాలా ఉన్నాయి వాటి మీద. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి క్రైస్తవులకి వారి మరణంపై ఉన్నటువంటి అనుమానాలను, సందేహాలను నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపి భవిష్యత్తులో ఒకవేళ అది వాంటెడ్ గా జరిగిన కార్యమై ఉంటే క్రైస్తవులపైన ఎటువంటి దాడులు జరగకుండా వారికి తగిన భద్రతను కల్పించాలని, అంతేకాదు ఈ దాడులకు పాల్పడి ఉన్నటువంటి వారు తేలితే శిక్షించాలని కూడా కోరుతూ, అలానే దైవజనుల కుటుంబానికి దేవుడు తగిన ఆదరణ అనుగ్రహించాలని కోరుతూ మరి కలెక్టర్ గారిని కలిసి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వానికి ఈ విషయాన్ని విన్నవించి మరి క్రైస్తవులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం సహకరిస్తాయని నమ్ముతూ, క్రైస్తవులుగా మేము ఈ దేశం కొరకు, ప్రజల కొరకు ఇప్పుడు ప్రార్థిస్తున్నామని కూడా జ్ఞాపకం చేస్తూ, మా తత్వం ప్రేమ తత్వం, అది శిలువ తత్వం గనక ఆ శిలువ మార్గంలో మేము పయనిస్తామని జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తూ వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నారు. మేము నర్సరావుపేట పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారి మరణము మాకెంతో బాధ కలిగించింది. దాని మీద మేము శాంతిని ర్యాలీ జరిపించుకోవాలని మేము నర్సరావుపేట ఉన్నటువంటి ఆల్ డినామినేషన్స్ క్రిస్టియన్స్ అందరూ ఐకమత్యంగా ర్యాలీ జరిపించుకుని వారి మరణం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటో ప్రభుత్వాన్ని తెలియపరచాలని మేము మనకుగా సాక్షిగా నిర్వహించుకుంటున్నాం. అందరికి వందనాలమ్మా. నేను నర్సరావుపేట టౌన్ బాప్టిస్ట్ చర్చ్ ఓనర్ ప్రెసిడెంట్ గారిని. మరి ఈరోజు ఇక్కడ మనందరూ ఎందుకు ఏర్పాటు చేయబడున్నామంటే రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారు అకాల మరణం. మరి అది ఏం జరిగిందో అది దేవునికి తెలుసు. మరి హత్య అంటున్నారు, మరి యాక్సిడెంట్ అన్నారు. అది త్వరితంగా ఆ యొక్క రిపోర్టు ఆ గవర్నమెంట్ దగ్గర రావాల్సినటువంటి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్ని కూడా త్వరగా వచ్చి మరి ఇటువంటి అశాంతి వాతావరణాన్ని మరి తీసివేసి అదేదో జరిగించి శాంతి వాతావరణం నెలకొల్పాలని, అదేవిధంగా మరి ఈ విధమైనటువంటి క్రైస్తవుల మీద రాచుకునేటువంటిది అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరిని హింసించుకోవాలంటే బైబిల్లో ఎవరిని కూడా ఎప్పుడు కూడా క్రైస్తవులు హింసించిన విషయం ఎక్కడా లేదు.
కానీ మీరే మీడియా మిత్రులు డిబేట్లు పెట్టడం, మీరు డిబేట్లు మీరు ఆన్సర్ ఇవ్వమంటే ఆన్సర్ ఇచ్చారు కానీ ఆయన సొంతగా ఏం మాట్లాడలేదు. దానికి కక్ష పెట్టుకొని ఇట్లా చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో మరి హిందూ సోదరుని గమనించేసి మరి అందరం ఐక్యతతో ఉండాలి. ఉంటున్నాం, ఎవరో ఒక్కరిద్దరి వల్ల హిందువులందరూ కూడా మరి చాలా బాధపడుతున్నారు. మరి ఆ విషయానికి కూడా మేము కూడా చూపిస్తున్నాము. త్వరితంగా త్వరితగతిలో ప్రభుత్వము అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా త్వరితంగా దీని విషయంలో ఒక క్లారిటీ ఇస్తారని మరి మా యొక్క క్రైస్తవులందరూ ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.